హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 అనే ఈ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో జీవశాస్త్రము చరిత్రను గురించి చూస్తున్నాం కదా. పార్ట్ 2 ఈ వీడియోలో చూద్దాం. చరిత్ర ప్రకారం మానవ నాగరికత మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో ప్రారంభమైందని చెప్పవచ్చు. చరిత్ర ప్రకారం మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు కళాత్మకంగా ఇల్లు కట్టడం, సూర్యుడు నక్షత్రాలను పరిశీలించి వాటి ప్రభావం గుర్తించడం, చూసిన విషయాలను రాయడం ప్రారంభించారు. ఎవరు? మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో ఈ మానవ నాగరికత అనేది ప్రారంభమైంది. మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో మానవ నాగరికత ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో ఉన్న వాళ్ళు కళాత్మకంగా ఇల్లు కట్టడం, సూర్యుడు నక్షత్రాలను పరిశీలించి వాటి ప్రభావాన్ని గుర్తించడం, చూసిన విషయాలను రాయడం ప్రారంభించారు, అంటే నమోదు చేయడానికి ప్రయత్నించారు. నెక్స్ట్, ఈజిప్షియన్, బాబిలోనియన్ సంస్కృతుల అభివృద్ధి తర్వాత చైనీయుల నాగరికత చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఈజిప్షియన్, బాబిలోనియన్ సంస్కృతుల అభివృద్ధి తర్వాత ఎవరిది? చైనీయుల నాగరికత చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు వైద్య శాస్త్రంలో అనేక నూతన పోకడలను అభివృద్ధి చేశారు. ఎవరు? చైనీయులు. వీరు ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు వైద్య శాస్త్రంలో అనేక నూతన పోకడలను అభివృద్ధి చేశారు. నెక్స్ట్, గ్రీకుల కాలం గురించి చూద్దాం. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో గ్రీకులు ప్రముఖ పాత్ర వహించారు. క్రీస్తు పూర్వం 570లో జీనోఫెన్స్ జన్మించాడు. క్రీస్తు పూర్వం 570లో జీనోఫెన్స్ జన్మించారు. ఈయన మొట్టమొదటగా శిలాజాలను గురించి రాశాడు. జీనోఫెన్స్ 570లో జీనోఫెన్స్ జన్మించారు. ఈ జీనోఫెన్స్ మొట్టమొదటగా శిలాజాలను గురించి రాసింది ఎవరు? జీనోఫెన్స్. క్రీస్తు పూర్వం 570లో ఈ జీనోఫెన్స్ జన్మించారు. ఈయన మొట్టమొదటిసారిగా శిలాజాలను గురించి రాశారు. ఒక ప్రదేశంలోని నీరు, మట్టి ఉన్నవని శిలాజాల ద్వారా తెలియజేయబడుతుందని చెప్పాడు. ఒక ప్రదేశంలోని నీరు, మట్టి ఉన్నవని, అక్కడ నీరు, మట్టి ఉన్నాయి అని శిలాజాల ద్వారా తెలియజేయబడుతుంది అని ఎవరు చెప్పారు మనకి? జీనోఫెన్స్ లేదా జీనోఫెన్స్. ఈయన గ్రీకులకు చెందిన ఆయన అనమాట. శిలాజాల గురించి మొట్టమొదటి రాసిన ఆయన జీనోఫెన్స్. 570 క్రీస్తు పూర్వం 570లో జన్మించాడు. ఈయన ఒక ప్రదేశంలోని నీరు, మట్టి ఉన్నవని శిలాజాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 490-444ల మధ్య జన్మించిన ఎంప్లిండోక్లెస్ సృష్టికి మూలం ముఖ్యంగా 4 మూలకాలని, అవి భూమి, గాలి, నిప్పు, నీరు అని తెలియజేశాడు. క్రీస్తు పూర్వం 490 నుంచి 444ల మధ్య జీవించిన 490-444 క్రీస్తు పూర్వం 490-444ల మధ్య జీవించిన ఎంప్లిండోక్లెస్ సృష్టికి మూలం ముఖ్యమైన 4 మూలకాలని, భూమి, గాలి, నిప్పు, నీరు. ఆ 4 ఏంటి? భూమి, గాలి, నిప్పు, నీరు అని తెలియజేశాడు ఈయన. హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలుంటాయని, వాటిని శరీరమే నయము చేసుకోగల శక్తి ఉంటుందని భావించాడు. హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలుంటాయని. హిప్పోక్రేట్స్ ఏం చెప్పారు? వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలుంటాయని, వాటిని శరీరమే నయం చేసుకోగల శక్తి ఉంటుందని భావించాడు హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలుంటాయి, అయితే వ్యాధిని నయం చేసుకోగల శక్తి మన శరీరానికే ఉంటుందని భావించాడు హిప్పోక్రేట్స్. అప్పటి కాలంలో దేవుని దయలేకపోవడం అనే భావన నుండి శాస్త్రపరమైన ఆలోచనలకు హిప్పోక్రేట్స్ భావన ఒక మెట్టుగా భావించవచ్చు.
దేవుని దయలేకపోవడం అనే భావన నుండి శాస్త్రపరమైన ఆలోచనలకు రావడానికి హిప్పోక్రేట్స్ భావన ఒక మెట్టుగా భావించవచ్చు. జీవశాస్త్రాభివృద్ధికి గ్రీకుల కాలంలో ఎక్కువ కృషి చేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. జీవశాస్త్రాభివృద్ధికి గ్రీకుల కాలంలో ఎక్కువ కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. క్రీస్తుపూర్వం 343 నుంచి 322 మధ్య జీవించిన ఈయన జ్ఞానాన్ని వర్గీకరించి తద్వారా పరిశీలన ప్రాధాన్యతని గుర్తించడం అత్యంత ఆవశ్యకమని తెలిపాడు. తాను చేసిన మొక్కల జంతువుల వర్గీకరణకి శైలా నేరుచ అని పేరు పెట్టాడు. తాను చేసిన మొక్కల జంతువుల వర్గీకరణకి శైలా నేరుచ లేదా శైలా న్యాచురా అనే పేరును పెట్టారు. ఎవరు? అరిస్టాటిల్. జీవులన్నీ సరళ జీవుల నుండి అభివృద్ధి జరిగి క్రమంగా సంక్లిష్ట జీవులుగా ఏర్పడ్డాయి అని తెలిపాడు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జీనస్, స్పీషీస్ అనే పదాలు మొట్టమొదట ఉపయోగించిన వ్యక్తి అరిస్టాటిల్. ఇంపార్టెంట్ ఇది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జీనస్, స్పీషీస్ అనే పదాలను మొట్టమొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. ఈయన పరిశోధనలో వెల్లడించిన అంశం శరీరంలోని వివిధ భాగాల నుండి పాంజీన్స్ అనే కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడి నుండి తరువాత అవి జీవుల ముఖ్య లక్షణాలకు కారణమవుతాయి అని తరువాత ఈ ఆలోచననే డార్విన్ పాంజెన్సిస్ సిద్ధాంతంగా రూపొందించాడు. ఈయన పరిశోధనలో అరిస్టాటిల్ యొక్క పరిశోధనలో వెల్లడించిన అంశం ఏంటి? శరీరంలోని వివిధ భాగాల నుండి పాంజీన్స్ అనే కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకి చేరి అక్కడి నుండి తరువాత అవి జీవుల ముఖ్య లక్షణాలకి కారణమవుతాయి అని చెప్పాడు. అయితే తరువాత ఈ ఆలోచననే డార్విన్ పాంజెన్సిస్ సిద్ధాంతంగా రూపొందించాడు. నెక్స్ట్ రోమన్ కాలం గురించి. రోమన్లు ఎక్కువగా అనువర్తిత శాస్త్రాలపై ఆసక్తి చూపారు. దాని వలన సిద్ధాంతపరమైన జ్ఞానం అభివృద్ధి చెందలేదు. రోమన్లు ఎక్కువగా అనువర్తిత శాస్త్రాలపై ఆసక్తి చూపారు. దాని వలన సిద్ధాంతపరమైన జ్ఞానం అభివృద్ధి చెందలేదు. గ్రీకు ఎనాటమిస్ట్ అయిన గ్యాలన్ రోవాల్ క్రీస్తు శకం 131 నుంచి 210 ప్రాంతంలో జీవించాడు. రోమన్లు ఎక్కువగా అనువర్తిత శాస్త్రాలపై ఆసక్తి చూపించారు. అందువలన ఈ అనువర్తిత శాస్త్రాలపై ఆసక్తి చూపించడం వలన సిద్ధాంతపరమైన జ్ఞానం రోమన్ల కాలంలో అభివృద్ధి చెందలేదు. గ్రీకు ఎనాటమిస్ట్ అయిన గ్యాలన్ రోవల్ క్రీస్తు శకం 131 నుంచి 210 ప్రాంతంలో జీవించాడు. ఎవరు? గ్రీకు ఎనాటమిస్ట్ అయిన గ్యాలన్ రోవల్ క్రీస్తు శకం 131 నుంచి 210 ప్రాంతంలో జీవించాడు. అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. గ్యాలన్ రోవల్ అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆ తరువాత 1000 సంవత్సరాల వరకు అతని పరిశోధనలే ఆమోదించబడ్డాయి. అంటే గ్యాలన్ యొక్క పరిశోధనలే ఆమోదించబడ్డాయి. హిప్పోక్రట్స్ వివరించిన పద్ధతిని సమర్థిస్తూ, అంటే 4 మూలకాలని చెప్పాడు కదా, భూమి, గాలి, నిప్పు, నీరు అనే 4 రకాలుగా చెప్పాడు హిప్పోక్రట్స్. సమర్థిస్తూ వ్యాధులు వచ్చినప్పుడు మూలకాలతో నయం చేయవచ్చును అని చెప్పడం జరిగింది. ఇది మధ్యయుగంలో అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రానికి పునాది అయ్యింది. నెక్స్ట్ క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రోమన్ నాగరికత అంతరించి అరబ్బుల నాగరికత వచ్చింది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రోమన్ నాగరికత అంతరించి అరబ్బుల నాగరికత వచ్చింది. ఎప్పుడు? 6వ శతాబ్దంలో. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రోమన్ నాగరికత అంతరించి అరబ్బుల నాగరికత వచ్చింది. వైద్యపరమైన ఎన్సైక్లోపీడియాలు తయారు చేయబడడంతో పాటు గ్రీకుల కాలంలో జరిగిన అభివృద్ధిని కాపాడుకోవడం జరిగింది. ఈ అరబ్బుల నాగరికతలో వైద్యపరమైన ఎన్సైక్లోపీడియాలు తయారు చేయబడడంతో పాటు గ్రీకుల కాలంలో జరిగిన అభివృద్ధిని కాపాడుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.